అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 25 రోజుల పాటు విదేశీ పర్యటన పోతున్నాడు. ఏ ముఖ్యమంత్రి కూడా 20 రోజులు 30 రోజులు విదేశాలకు పోరు. మరి మన రేవంత్ అన్న స్పెషల్ కదా, 25 రోజుల పాటు పర్యటన చేయడానికి పోతున్నాడు. రేవంత్ అన్న దాదాపు 75 సార్లు ఢిల్లీకి పోయిండు. మరి 75 సార్లు రేవంత్ అన్న ఢిల్లీ పోయి తెలంగాణకి ఏమైనా పట్టుకొచ్చిందా అంటే ఏం లేదు. ఏమనంటే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడానికి పోయినా, కేంద్ర మంత్రులతో మాట్లాడడానికి పోయినా, మోదీ సార్ని కలవడానికి పోయినా, కాంగ్రెస్ హైకమాండ్తో మాట్లాడడానికి పోయినా, హైకమాండ్తో మీటింగ్ నుండి పోయినా అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. ఆ తర్వాత దావోస్ పోయిండు, దావోస్ పర్యటన చేసిండు. దావోస్లో రేవంత్ అన్న మొత్తం పెట్టుబడులు పట్టుకొస్తా, హైదరాబాద్లో మొత్తం కంపెనీలు రాబోతున్నాయి, 1,00,000 కోట్ల ఎంఓయూలు, వేలాది కోట్ల ఎంఓయూలు కుదిరినాయి, ఒప్పందాలు కుదిరినాయి, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం హైదరాబాద్కు వస్తాయి, కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు దొరుకుతాయి, వేలాది మందికి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి రేవంత్ అన్న రకరకాల ముచ్చట్లు చెప్పిండు. మరి హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు వచ్చినాయి? రేవంత్ అన్న దావోస్ పోయిండు. దావోస్ పర్యటన దాదాపు 3-4 రోజుల పాటు అటే ఉన్నాడు. వారం రోజుల తర్వాత రేవంత్ అన్న మళ్ళీ తెలంగాణకు వచ్చిండు. మరి ఏమొచ్చింది? రేవంత్ అన్న ఏం పట్టుకొచ్చిండు? ఒకసారి మంత్రులు పోయిర్రు. మంత్రులు ఏడికి పోయిర్రు? ఒక దగ్గరికి నార్త్ కొరియానో సౌత్ కొరియానో పోయిర్రు. పోయి ఏం చేశారు తెలుసా? మూసీ ప్రక్షాళన ఎట్లా చేద్దాం, నార్త్ కొరియాలో మూసీ ఎట్లుందో తెలంగాణలో కూడా మూసీ అట్లనే ఉండాలి, ఆ మూసీలో బోట్లు తిప్పాలి, ఆ మూసీ పక్కన కాఫీ షాప్ పెట్టాలి, బిర్యానీ సెంటర్లు పెట్టాలని చెప్పి మంత్రులు చూసొద్దామని పోయిర్రు. మంత్రులతో పాటు ప్రభుత్వాధికారులు, సలహాదారులు అందరూ పోయిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి 25 రోజుల పాటు విదేశీ పర్యటన పోతున్నాడు. మొత్తం దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 20-30 రోజుల పాటు టూర్ పెట్టుకోరు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రికైనా నా రాష్ట్రంలో ఉండాలి, నా రాష్ట్రంలో నేను పరిపాలన చేయాలి, అరే జనాలు కూడా సఫర్ అవుతారు, నేను ఒకవేళ బయటికి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచన ఏ ముఖ్యమంత్రి కానీ ఉంటుంది. రేవంత్ అన్న చదవడానికి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పోయిండు. వారం రోజుల పాటు బయటనే ఉన్నాడు. విదేశీ పర్యటనకు పోయిండు అన్న. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఏదో యూనివర్సిటీకి పోయిండు అన్న. ఆ యూనివర్సిటీ పేరు నాకు తక్కువ గుర్తుకొస్తలేదు. యూనివర్సిటీ పోయి చదువుకున్నాడు అన్న ఇంగ్లీషు. జస్ట్ 3 డేస్లో ఇంగ్లీష్ పర్ఫెక్ట్ వచ్చేసింది అన్నకు. ఇప్పుడు రేవంత్ అన్న ఏడికేడికి పోతుండే, ఏం కథ అనేది కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకు పోతున్ననేటటువంటి విషయం కూడా ఈ వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న నేను 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు పట్టుకొస్తా, ఇప్పుడు నేను మొత్తం ఫ్యూచర్ సిటీలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టబోతున్నా, నేను మొత్తం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ జరగబోతుందట. మళ్ళా గతంలోనే ఒక గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. ఆ గ్లోబల్ సమ్మిట్ పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు. ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా రాలే హైదరాబాద్కి. హైదరాబాద్లో ఏ కంపెనీ రాలే, ఉద్యోగాలు ఏం రాలే, అంతా సున్నా. ఇప్పుడు మళ్ళీ ఏదో గ్లోబల్ సమ్మిట్ పెడతాడు, 2026 డిసెంబర్లో ఏదో పెడతారట. ఆ గ్లోబల్ సమ్మిట్కి మళ్ళా అందరూ సీఈఓలను పిలుస్తారట, అందరూ ఎండీలను పిలుస్తారట, పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించిన వాళ్ళని పిలిచి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తారట. ఇది రేవంత్ రెడ్డి చేయబోయేటటువంటి కథ. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, రేవంత్ అన్న ఈ నెల 17వ తారీఖు లేదా 18వ తారీఖు రాత్రి బయలుదేరుతారట. రేవంత్ అన్న ఫస్ట్ ఏడికి పోతాడు? యుఎస్ఏ, అమెరికాకు పోతాడు. ఫస్ట్ అమెరికా టూర్కు పోతున్నాడు. అమెరికాలో 2-3 రోజులు ఉంటాడట. అమెరికాలో పెట్టుబడుల గురించి కొన్ని కంపెనీలతో మాట్లాడతారట, డిస్కస్ చేస్తారట. తెలంగాణలో ఏం జరగాలి, ఏం కథ, హైదరాబాద్కి ఏం రావాలి, ఏ కంపెనీ రావాలి, ఎవరితో డిస్కస్ చేయాలని మొత్తం చూస్తారట. చూసి మొత్తం అమెరికాలో ఏ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ గురించి తెలుసుకొని హైదరాబాద్లో కూడా గట్లనే టెక్నాలజీ తీసుకొస్తారట అన్న. అమెరికాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలను రేవంత్ అన్న హైదరాబాద్కు తీసుకురాబోతుండట. మాట్లాడడానికి పోతుండు ఇప్పుడు అమెరికాకు. ఫస్ట్ అమెరికాకు పోతాడు అన్న, హైదరాబాద్ నుండి అమెరికా పోతాడు. అమెరికాలో 2-3 రోజులు ఉంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు మరి ఇంకెవరైనా మంత్రులు పోతున్నా అంటే పోరాట మంత్రులు, నో మినిస్టర్స్. రేవంత్ రెడ్డి ఒక్కడే పోతున్నాడు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి సలహాదారుడు పోతున్నాడు. రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి సలహాదారుడు ఒక సార్ పోతున్నాడు, ఒక అధికారి. ఆయన పేరు కూడా నేను చెప్తా, ఇప్పటిదాకా నేను చూసిన. రేవంత్ రెడ్డి సలహాదారుడు రామకృష్ణరావు పోతున్నాడు, ఐఏఎస్ అధికారి. రామకృష్ణరావు అని చెప్పి రేవంత్ రెడ్డికి బాగా క్లోజు ఐఏఎస్ అధికారి పోతున్నాడు. అంటే రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పడానికి ముఖ్య సలహాదారుడు అట రేవంత్ రెడ్డికి. అంటే రేవంత్ రెడ్డికి మంచి చెల్లు చెప్తారు అన్నట్టు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పోయేది ఎందుకు? డెవలప్మెంట్ చేద్దాము, హైదరాబాద్కు కంపెనీలు పట్టుకొద్దాము, ఐటీ సెక్టర్ డెవలప్ చేద్దాం, ఐటీ ఇండస్ట్రీని ముందుకు తీసుకుపోదాం అనే ఆలోచనతోటి అన్న విదేశీ పర్యటన పోతుంది కదా. మరి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పోతే ఎట్లా? ఇప్పుడు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కదా, శ్రీధర్ బాబును రేవంత్ రెడ్డి తీసుకోపోడట. శ్రీధర్ బాబు పోతలేడు దావోస్కి, అంటే పర్యటన పోతలేడు. రేవంత్ రెడ్డితో పాటు విదేశీ పర్యటనకు శ్రీధర్ బాబు, మంత్రులు ఎవరు పోతలేదు. ఓన్లీ ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి బృందం, అధికారులు, గంతే.
ఇప్పుడు రేవంత్ అన్న అమెరికా ఓడుతోటే అమెరికాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టేటటువంటి వాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న కంపెనీల వాళ్ళతో రేవంత్ అన్న టకటక మాట్లాడి ఒప్పందాలన్నీ కుదిరిస్తాడా? అన్నకు మరి ఇంగ్లీష్ వస్తుందా? రేవంత్ అన్నకు టకటక 10 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాడా? మళ్ళీ ఏదో యూనివర్సిటీ పోయి ఆ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నా అని చెప్పిండు. మరి ఏం నేర్చుకున్నాడు బాగా ఇంగ్లీష్ అంటే? మళ్ళీ గదే తెలంగాణకు వచ్చి గదే భాష గదే కథ. గొప్ప నేర్చుకున్నది ఏం లేదు ఇంగ్లీష్లో. ఆ ఇంగ్లీష్లో 100 మిస్టేక్స్ పోతాయి. ఇప్పుడు అన్న ఒక్కడే పోయి పెద్ద పెద్ద కంపెనీలతో డీల్స్ మాట్లాడుకుని వస్తాడట. ఫస్ట్ అమెరికా పోతున్నాడు. అమెరికాలో మొత్తం అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు. అన్ని డీల్స్ వస్తాడు మొత్తం హైదరాబాద్కి అంతా. 25 రోజులు పోవడమైందండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆయన కూడా విదేశీ పర్యటనకు పోయిండు. మ్యాక్సిమం 10 డేస్. 10 డేస్ కంటే ఎక్కువ పోడు. లోకేష్ బాబు ఉన్నాడు. లోకేష్ బాబు కూడా 10-15 రోజుల కంటే ఎక్కువ విదేశీ పర్యటన ఆయన చేయలే. ఆయన చేయడు కూడా. ఏ ముఖ్యమంత్రి కూడా చేయరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు నెలలో సగం రోజులు, సగమైంది 90%. 25 రోజుల పాటు మొత్తం బయట పర్యటనలు చేస్తే మరి కీలకమైనటువంటి ఫైళ్ళ మీద ఎవరు సంతకం పెట్టాలి? లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకోవాలి? ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి. 25 రోజులు రేవంత్ రెడ్డి బయటికి వెళ్ళిపోతే గట్టిగా హైదరాబాద్లో వర్షాలు పడితే మరి మున్సిపల్ శాఖ మొత్తం రేవంత్ రెడ్డి చేతులు ఉంది. రేవంత్ రెడ్డి చూసుకోవద్దా? మరి రేవంత్ రెడ్డి నేను ఇట్లా బయట తిరుగుతానప్పుడు ఏం చేయాలి? ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అట్లా కూడా ఇస్తలేడు. విద్యాశాఖ గట్టిగా వానలు పడితే స్కూళ్ళు బంద్, స్కూళ్ళు పెచ్చులూడి మీద పడుతున్నాయి, స్కూల్లో పాములు పోతున్నాయి, స్కూల్లో కూర్చోనికి బెంచులు లేవు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి. ఇవన్నీ ఎవరు చూసుకోవాలి? రేవంత్ అన్న విద్యాశాఖ మంత్రి. మరి రేవంత్ అన్న చూసుకోవాలి కదా. 25 రోజులు ముఖ్యమంత్రి లేకపోతే ఎవరు చూసుకుంటారు? మంత్రులు చూసుకుంటారా? మంత్రుల శాఖ మంత్రులకే సరిపోదు. మంత్రుల పని మంత్రులకే సరిపోదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయాల్సింది ఏంది? ఆయన దగ్గర ఉన్న శాఖలు ఇచ్చేయాలి. ల్యాండ్ ఆర్డర్ ఏంది పరిస్థితి తెలంగాణలో? 25 రోజులు రేవంత్ రెడ్డి ల్యాండ్ ఆర్డర్ గాలికి ఇచ్చి పెడతారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా హోమ్ మినిస్టరు, హోంమంత్రి, పోలీసులకు బాసు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి 25 రోజులు పోతే ల్యాండ్ ఆర్డర్ ఎవరు చూసుకుంటారు? అడ్మినిస్ట్రేషన్ ఎవరు చూసుకుంటారు? సంతకాలు ఎవరు పెడతారు ఫైళ్ళ మీద? మరి ఇవన్నీ రేవంత్ రెడ్డికి ఎందుకు అర్థమైతలేదు? నేను విదేశీ పర్యటనకు పోవడం తప్ప అంటే నేను పోవాలి కానీ 25 రోజులు 30 రోజులు కాదు. పర్యటన పోవాలి, 10 రోజులలో ముగించుకొని మళ్ళీ రావచ్చు. 25 రోజులు పోతా, 30 రోజులు పోతా. పోనీ 2-3 సార్లు విదేశీ పర్యటన పోయిండు అన్న. ఓసారి చదువుకోనికి పోయిండు, ఓసారి ఏమో ఏదో పట్టుకొస్తా అని పోయిండు. మరి ఏం తెచ్చిండు? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి పైన ఎప్పుడు నమ్మకం కలుగుతుందంటే ఈయన విదేశీ పర్యటనకు దావోస్ పోయి దావోస్ నుండి ఏమైనా పెట్టుబడులు పట్టుకొచ్చి దావోస్ నుండి ఏమైనా కంపెనీలు పట్టుకొస్తే అరే అన్న దావోస్ పోయిండు, విదేశీ పర్యటన పోయి ఓ 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పట్టుకొచ్చిండు, లేకపోతే కంపెనీలు పట్టుకొచ్చిండు హైదరాబాద్కి. ఓ 1,00,000 మందికో లేకపోతే 1000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి రేవంత్ అన్న చేయబట్టి. రేవంత్ అన్న గ్రేట్, రేవంత్ అన్న ఇంకొకసారి పోవాలని అనిపిస్తుంది. కానీ రేవంత్ అన్న ఎన్నిసార్లు పోయినా ఏం తెత్తలేడు. అప్పుడు జనాలకు ఏమనిపిస్తుంది? ఉత్తనే టైంపాస్ పోతున్నాడు, తెలంగాణ ప్రజల సొమ్ముతో తిరుగుతున్నాడు, హ్యాపీగా టూర్ ఎంజాయ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. 25 రోజులు ఇప్పుడు ఏడిపోతాడు అన్న తెలుసా? 25 రోజుల పాటు ఫస్ట్ ఏమో చెప్తా ఊరి ఫస్ట్ అమెరికా పోతాడట అన్న. యుఎస్ఏకి ఫస్ట్ పోతాడు. యుఎస్ఏకి పోయి ఏఐ గురించి తెలుసుకుంటాడట. ఏఐ ఎట్లా పనిచేస్తుంది, ఏం కథ, హైదరాబాద్లో కూడా ఏఐ తోటి ఏం చేయాలి, ఏం కథ అనేది మొత్తం అన్న తెలుసుకుంటాడట. ఇగో ఆ తర్వాత ఇలోనిస్ స్టేట్ యూనివర్సిటీ పోతాడట, హార్వర్డ్. నేను అదే చెప్దాం అనుకో. హార్వర్డ్ యూనివర్సిటీ పోయి అన్న ఇంగ్లీష్ చదువుకున్నాడు. హార్వర్డ్ యూనివర్సిటీ పోయి అన్న ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాడు. 3 రోజులలో అన్నకి ఇంగ్లీష్ వచ్చేసింది. మరి ఇప్పుడు అమెరికాలో మొత్తం ఇంగ్లీష్లో దంచుకొడతాడేమో. ఆ తర్వాత MIT వంటి ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థల ముఖ్యులతో భేటీ అవుతారట. ఇప్పుడు విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళతో భేటీ అవుతారట, యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడతారట. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలి, ఏఐ తోటి ఎట్లా మనం క్లాసులు చెప్పాలి, ఆ తర్వాత డిజిటల్ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో ఆ బోర్డ్స్ ఎట్లా తెరపైకి తీసుకురావాలి, మొత్తం ఇక క్లాసులన్నీ అద్భుతంగా విద్యా వ్యవస్థను మార్చేస్తారట అన్న. ఇప్పుడు ఐటీ గురించి చెప్తుండు, మన పెద్ద కంపెనీలు పట్టుకొస్తాం, మల్టీనేషనల్ కంపెనీలు. మరి కంపెనీలు లేవాల్సింది ఎవరు? ఐటీ మినిస్టర్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయనే ఓడు ఎందుకు? ఇప్పుడు ఈయన ఓడుతోటే తెలంగాణ సీఎం వచ్చిండు, మొత్తం లైన్ కట్టురు నిలబడురు అని చెప్తారా వాళ్ళు? అమెరికాలో ఎవరిని పట్టించుకోరు. సీఎం అయినా ఇంకా పెద్ద మనిషి అయినా పట్టించుకోరు, ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు ఈయన ఓడుతోటే మొత్తం అంతా అద్భుతాలు అయిపోతుంది, భూకంపం బదలైపోతుందా? కాదు కదా. ఇప్పుడు నార్మల్గా రేవంత్ అన్న ఎందుకు పోవాలి అన్నిటికీ? ఇప్పుడు కేంద్ర మంత్రులను కలవనికి అన్ననే పోతాడు. ఎందుకు శ్రీధర్ బాబు అని ఎందుకు పోవద్దు? బట్టని ఎందుకు పోవద్దు? చాలామంది మంత్రులు ఉన్నారు, మంత్రులు కూడా పోతారు. మంత్రులు కూడా పోయి ఆ పెట్టుబడులు ఏందో ఆ ముచ్చటేందో మాట్లాడి వస్తారు కదా. ప్రతిదానికి రేవంత్ అన్న పోవుడు ఎందుకు? ఇప్పుడు అదే అర్థం కాదు.
ప్రతి విషయానికి నేనే పోతా అంటే ఎట్లా? తెలంగాణకు సీఎం 25 డేస్ లేకపోతే పరిస్థితి ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఈడ లేడంటే, అంటే తెలంగాణ 25 రోజులు లేడంటే నెక్స్ట్ లీడ్ చేసేది బట్టి విక్రమార్క, డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి. బట్టి విక్రమార్క తర్వాత లీడ్ చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు, వీళ్ళు ముగ్గురే. అంటే ఇప్పుడు ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 25 రోజులు పోతే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, లేకపోతే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడు. రేవంత్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గతంలో జరిగినాయి ముఖ్యమంత్రులు 10-20 రోజులు బయటికి పోతే వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాష్ట్రానికి వచ్చేసరికి ముఖ్యమంత్రులే మారిపోయారు, సీఎంఏ మారిర్రు, ఆయన తీసేసి వేరే వాళ్ళని పెట్టి. ఇలాంటి దాఖలాలు ఉన్నాయి చాలా, గతంలో జరిగినాయి, వేరే వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఏమో మరి ఎందుకు పోతున్నా అనేది ఒక క్వశ్చన్ మార్కు. ఇప్పుడు ఏమన్నా అంటే నేను పెద్ద పెద్ద ఇవ్వట్టుకొస్తా అని చెప్పి డైలాగులు చెప్తున్నాడు. ఆ తర్వాత యూకే పోతాడు, లండన్. ఫస్ట్ అమెరికా పోతాడు, అమెరికా నుండి అన్న లండన్ పోతాడు. లండన్ పోయి లండన్లో కూడా అన్ని లండన్లో ఏం జరుగుతా, లండన్లో అంతర్జాతీయ ఆర్థిక తర్వాత మధుపర గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్వెస్టర్స్, అలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ అబ్డెన్ యూనివర్సిటీ అట, ఇవన్నీ యూనివర్సిటీలు తిరుగుతారట, యూనివర్సిటీ ఆఫ్ యార్క్ వంటి విద్యా సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతారట. ఏడా యూకేలో కూడా విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళతో ఆయన సమావేశం అవుతారట. ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను కూడా, గ్లోబల్ ఇన్వెస్టర్లను కలుస్తారట, వాళ్ళతో డిస్కస్ చేస్తారట. ఆ తర్వాత జర్మనీ పోతున్నాడు. జర్మనీలో అక్కడి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా రంగాల కంపెనీల ప్రతినిధులతోటి చర్చిస్తారట. ఏడా జర్మనీలో చర్చించడానికే పోతున్నాడు, వాడికెళ్ళి పట్టుకరానికి ఏం పోతలేడు, జస్ట్ వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళని ఒప్పియడానికే వాళ్ళతో చర్చలు పెట్టి ఒప్పించి ఇప్పుడు ఆడికి పోయి వస్తాడు. ఇప్పుడు 25 రోజులు తిరిగి వస్తాడు, తెలంగాణకు వచ్చి గ్లోబల్ సమ్మిట్ అని పెడతాడు, ఒక ప్రోగ్రామ్ పెట్టి. ఆ ప్రోగ్రామ్కి అందరూ వచ్చి పెట్టుబడులు మొత్తం ఎంఓఏలు కుదిరించుకున్నాం, పెట్టుబడులు రాబోతున్నాయి, 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చేసినాయి, హైదరాబాద్ ఫుల్ డెవలప్మెంట్ అయిపోయిందని డైలాగులు కొడతాడు. ఇప్పుడు అదే జరుగుతుంది, మీరు చూడండి. ఆ తర్వాత జర్మనీ తర్వాత చైనా పోతాడట. రేవంత్ చైనా పోతాడు. చైనాలోని ప్రముఖ తయారీ ఐటీ రంగాల సంస్థలు ఆ తర్వాత ప్రతినిధులను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరుతారట. చైనాకు పోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ప్రముఖ తయారీ కంపెనీలు, అంటే చైనాలోనే కదా అన్ని తయారయ్యేటి, వాటిని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఐటీ రంగాల సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఐటీ కంపెనీస్, వాళ్ళందరికీ చెప్తారట, తెలంగాణలో పెట్టుబడులు పెట్టుర్రి, తెలంగాణలో మీరు ఉద్యోగాలు ఇవ్వాలి, తెలంగాణలో పెట్టుబడులు పెడితే మేము కూడా సంతోషపడతాం, మేము ఫ్యూచర్ సిటీ కడుతున్నా 100 ఎకరాలల్లో ఆడ పెట్టుర్రి, కంపెనీ సూపర్ ఉంటుంది, ఇప్పుడు అన్నిటికీ హైదరాబాదే, మీరు హైదరాబాద్కి రండి అని చెప్పి రేవంత్ 25 రోజుల పాటు ఈ 4 తిరుగుతారట ఒకటేమో యుఎస్, అమెరికా, లండను, జర్మనీ, చైనా. మరి చైనాకు పోయి చైనా భాషలో మాట్లాడతాడేమో. ఆ తర్వాత జర్మనీ పోయి ఇంగ్లీష్, యూకేలో ఇంగ్లీష్, అమెరికాలో ఇంగ్లీష్. మంత్రులను తీసుకుపోవాలి కదా. ఇప్పుడు మంత్రులు, ఐటీ మినిస్టర్ ఉన్నాడు, విద్యా సంస్థలకు సంబంధించి మాట్లాడతామంటే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఎట్లయినా రేవంత్ అనే కాబట్టి ఓకే. దామోదర్ రాజనరసింహ ఉన్నాడు, దామోదర్ రాజనరసింహ వైద్యానికి సంబంధించి. అంటే నేను ఏమంటున్నా, నార్మల్ రేవంత్ మంత్రులను కూడా వెనకాల వేసుకొని పోతారు ఎప్పుడు పోయినా, కానీ ఇప్పుడు ఎందుకు తీసుకుపోతాడు అనేది క్వశ్చన్ మార్క్. తీసుకోపోకపోవడానికి గల కారణం ఏందనేది అర్థమైతలేదు. వితౌట్ మినిస్టర్ నేను పోతా అంటుండు. సరే పోయినాయి, ఇది ఇట్లుంది కథ. ఇక తర్వాత భారత్ ఫ్యూచర్ సిటీ గురించి డిస్కస్ చేస్తారట. మేము హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ కడుతున్నాం, హైదరాబాద్లో అద్భుతం ఉంటుందని చెప్పి డైలాగులు కొట్టడానికి పోతున్నాడు. 25 రోజుల పాటు పోతున్నా పర్యటనకు, 25 డేస్ సీఎం. ఏ ముఖ్యమంత్రి కూడా 25 రోజులు 30 రోజులు పర్యటనలు చేయరు. విదేశీ పర్యటన చేస్తా, బయటికే పోతా, ఇట్లుండదు. 75 సార్లు ఢిల్లీకి పోయినటువంటి రేవంత్ రెడ్డి 50-60 రోజులు ఢిల్లీలోనే ఉన్నాడు. 75 సార్లు పోయినప్పుడు 50-60 రోజులు మొత్తం అన్ని రోజులు కలిపి. ఇప్పుడేమో 25 రోజులు, అంటే ఒక 100 రోజులు మొత్తం బయటనే ఉంటాడు. వేరే వేరే రాష్ట్రంలో ఎన్నికలైనా అటే పోతాడు, 2-3 రోజులు అటే ఉంటాడు, అటే పర్యటనలు చేస్తాడు. రేవంత్ తెలంగాణలో ఎప్పుడు చక్కగా పనిచేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, నేను పోయేదే తెలంగాణ కోసం కదా, తెలంగాణ డెవలప్మెంట్ కోసమే కదా, హైదరాబాద్ డెవలప్మెంట్ కోసమే కదా నేను పోయేది, నేను ఉత్తపోతున్నానా, నాకేం పని లేదా, హైదరాబాద్ డెవలప్మెంట్ కావడానికే కదా పోయేదని అంటాడు మళ్ళా. ఇప్పుడు మేమేమంటున్నాం, రేవంత్ పెట్టుబడులు పట్టుకొస్తే, హైదరాబాద్కి మంచిగా కంపెనీలు పట్టుకొస్తే సంతోషపడతాం. చాలామంది పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి విద్యార్థులు ఉద్యోగాల కోసం తిరుగుతురు, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయంటే మేము సంతోషపడతాం, ఓకే. కానీ ఎప్పుడు ఏడికన్నా పోతే ఏమైనా పట్టుకొస్తే ఓకే, ఏం పట్టుకురాకపోతే ఏం చేయాలి, ఏమన్నా పట్టుకొస్తే సంతోషపడతాం, పట్టుకురాని మేము ఏం చేస్తాం,
మాట్లాడకపోతే ఏం చేస్తాం? ఏం పట్టుకొచ్చింది ఇప్పటిదాకా చెప్పు? ఎన్ని కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్ చెప్పు? రేవంత్ రెడ్డి పట్టుకొచ్చింది ఎన్ని కంపెనీలు? ఇప్పుడు చాలా కంపెనీలతో ఒప్పందాలు కుదిరించుకున్నా అని చెప్పిండు గతంలో. గ్లోబల్ సమ్మిట్ అని పెట్టిండు. ఎన్ని వచ్చినాయి మరి కంపెనీలు? ఎన్ని కంపెనీలు ఇప్పటిదాకా హైదరాబాద్లో పెట్టగలిగారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక? ఎన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయి? పోనీ మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టడం మాతో కాదని చెప్పి. రియాలిటీ కదా. చూడాలి ఏం జరగబోతుందో. 25 days సీఎం బయటికి పోతున్నాడు, 25 రోజులు. రేవంత్ అన్న బయటికి పోతే నెక్స్ట్ సీఎం మొత్తం మంత్రులందరూ సీఎమే. ఎందుకంటే ఏ మంత్రి అయినా నేనే సీఎం అనుకుంటారు. మంత్రులందరూ సీఎం కాబట్టి రేవంత్ అన్న విదేశీ పర్యటనకు పోతే ఇక్కడ అందరు మంత్రులు వాళ్ళే సీఎం లెక్క మారిపోతారు. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.